వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సమాజంలో ప్రతి ఒక్కరూ పొరుగు వారికి సహాయం చేయడం అలవర్చుకోవాలని శైలేష్ కుమార్ అన్నారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా బాలికల పురపాలక పాఠశాలలో భారతీయ స్టేట్ బ్యాంక్ 5 లక్షల విలువ చేసే ప్రింటర్లు, కంప్యూటర్ టేబుల్స్, కుర్చీలు, బీరువాలు మరియు పాఠశాల మరమ్మతులకు అగు ఖర్చులను బ్యాంకు తరపున అందించడం జరిగింది. సభకు స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శైలేష్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కేవలం బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే కాక సమాజంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ముందు వరుసలో ఉంటుందన్నారు. Basically, future of this society depends upon your future, your contribution, your well-being, your progress, your growth. So what you all want to be in your life? What are your life goals? Any idea? Any response? What are your life goals? What you want to be in your life? I am sure everyone want to be independent. Yes or no? Yes. Independence means what? Social independence or financial independence? Which one is more important? Financial independence. Yes or no? Yes. So everyone want to earn in life. Everyone want to be self-independent. Yes? Everyone wants to be take her own decision. True? But for that, what you are supposed to do currently? Where you need to focus? This is the right time, this is the right age of your life where you have to focus on studies. స్కూల్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు నాగమ్మ అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ పాఠశాలకు విద్యార్థులకు ఉపయోగపడే వివిధ సదుపాయాలను కల్పించి అందించిన బ్యాంక్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మన స్టేట్ లెవెల్లో కాదు, ఇండియా లెవెల్లో కూడా నెంబర్ 1 బ్యాంకు. ఈ టౌన్ మొత్తం మీద కూడా మన స్కూల్కే 6 lakhs ఖర్చు పెట్టి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మన ప్రజలకి బ్యాంక్ వాళ్ళు సేవలు అందించడమే కాకుండా వాళ్ళ సేవా కార్యక్రమాలను కూడా స్కూళ్ళు ఎంచుకున్నారు. మరి ఎంచుకొని పిల్లలందరికీ కూడా ఈరోజు మనము బెంచీలు కానీ, చైర్స్ కానీ, డెస్క్ టాప్స్ కానీ, బాత్రూమ్ టైల్స్, తర్వాత హెచ్ఎం రూమ్స్ టైల్స్ కానీ, ఇంకా తర్వాత బెంచీలు, చైర్లు, తర్వాత కంప్యూటర్స్, ఇంకా ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మన స్కూల్ని ఎంపిక చేసుకొని ఈ గర్ల్స్ హై స్కూల్కి, ఎందుకంటే మనది టౌన్ మొత్తం కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది, తెలుసు కదా. మరి ఈ విధంగా మన స్కూల్నే ఎంపిక చేసుకొని ఈ బ్యాంక్ వాళ్ళు మనకి ఇచ్చినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. భారతీయ స్టేట్ బ్యాంక్ తెనాలి ప్రాంతీయ అధికారి వి జగదీష్ కుమార్ ప్రసంగిస్తూ బ్యాంకు 50 కోట్ల ఖాతాదారులు ఉన్నారని, బ్యాంకింగ్ రంగంలోనూ సేవా రంగంలోనూ నెంబర్ 1 స్టేట్ బ్యాంక్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలకు కంప్యూటర్ టేబుల్స్ అందజేస్తూ స్థానిక అంగలకుదురు జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు, కేంద్రీయ విద్యాలయం బాలుర పురపాలక పాఠశాలలోని విద్యార్థులకు 10 సైకిళ్లను బ్యాంక్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ అందజేశారు. ఈ సభలో ప్రాంతీయ కార్యాలయ అధికారులు తిరుమలరావు, వెంకటేశ్వరరావు, తెనాలి శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, నువ్వు సైకిల్ పట్టుకొని ఏం రేష్ లేదు ఇష్టం. ఫ్రమ్ 8th class. నెక్స్ట్ ఆర్ రేఖ, సీనియర్ ఇంటర్. అక్కడ పెట్టండి అని చెప్పాడు. తనుశ్రీ, షేక్ సుహానా, 9th class. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే డబ్బులు వేసుకోవచ్చు. మీరు 10 రూపాయలు వేసుకోవచ్చు, బ్యాంక్ తీసుకుంటుంది. 10 రూపాయలు కూడా 100 రూపాయలు వేసుకోవచ్చు, తీసుకుంటుంది. చిన్న హుండీలో కాయిన్స్ జమ చేసుకుంటారు కదా, అందరు ఇచ్చింది, అది కూడా తెచ్చి మీ బ్రాంచ్కి తీసుకుని జమ చేసుకోవచ్చు, అది కూడా తీసుకుంటుంది. అవి దాచినవే మీకు సొంతం.
మిగిలినవన్నీ ఖర్చు బయటకు అయిపోతాయి. అండ్ రెండో థింగ్, బ్యాంక్ ఏంటి సహాయకాలు చేస్తుందంటే మీరు బాగా చదివారు అనుకోండి, ఇంజనీరింగ్కి, డాక్టర్ అవ్వడానికి, ఆర్ మంచి స్కూల్ MBA అలాగే చేయడానికి ఏదైనా బ్యాంక్ చేస్తుంది. ఆ బ్యాంక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, అందరూ ఏదేదో మనకి ఏంటవి సైకిళ్ళు ఇస్తాం, కంప్యూటర్లు ఇస్తాం, టేబుల్ ఇస్తాం. బట్ నేనంటాను ఏంటి అంటే మీరందరూ ఆ స్థాయికి వచ్చి మా బ్యాంకులో రండి. మీ ఇలాంటి పిల్లలు మా బ్యాంకులో వచ్చి మీరు ఇక్కడికి వచ్చి అలాగే పంచండి. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఓకేనా? స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ పై పట్టణంలో నిషేధం విధించడం జరిగిందని కమిషనర్ బండి శేషనాథ్ తెలిపారు. పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాడకుండా చేతి సంచులు విధిగా వాడాలని, ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి షాపుల వారు కానీ, కూరగాయల బండ్ల వారు కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం గత జనవరి మాసం నుంచి రాష్ట్రంలో జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం రోజు ఒక కార్యక్రమంతో రాష్ట్రం అంతటా కూడా, అది గ్రామాలైనా పట్టణాలైనా కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాలకు స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్తున్నారు. వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ యొక్క ఇష్యూస్ గురించి నేరుగా ప్రజలతోటే ఆయన వెళ్ళి అడిగి వాళ్ళ యొక్క సమస్యలు కానీ అవన్నీ కూడా గమనించుకుంటూ చేస్తున్నారు. అంటే ఇందులో ప్రధానంగా శుభ్రత గురించి, ఆరోగ్యం గురించి అవుతున్నాయి. అందులో భాగంగానే మన పట్టణంలో కూడా జనవరి నుంచి అవుతున్నాయి. ఈ మధ్యలో ప్లాస్టిక్ గురించి, అంటే సింగిల్ ప్లాస్టిక్ యూసేజీ దాని గురించి కూడా మనం చక్కగా చేసాం. అందులో భాగంగానే 120 మైక్రాన్స్ లోపల ఉన్నటువంటి అది ఏ రూపంలో ఉన్న కూడా ప్లాస్టిక్ అదంతా కూడా అవాయిడ్ చేయాలి. అది ఎందుకంటే గత 2 నెలల కిందటే లేదది, ఆ రోజు నుంచే బ్యాండ్ అది. సో ప్రజలందరూ కూడా గమనించుకొని, ఇది అనారోగ్యానికి చాలా అంటే దగ్గరగా ఉంటుంది. ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల రకరకాల జబ్బులు వచ్చేటువంటి స్కోప్ ఉంది. అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, పర్యావరణానికి చాలా ఆటంకంగా ఉంటుంది. ఇన్ని ఉన్నటువంటి దాన్ని మనం వాడవలసినటువంటి ఆవశ్యకత ఇంకేం లేదు. అందువల్ల అందరూ గమనించుకోవాల్సిందంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో క్లాత్ బ్యాగ్ను వాడదాం, అలాగే ఇంత ముందుకు ఉన్నటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే మనం మళ్ళీ వెళ్ళిపోయి షాపులకు వెళ్ళినప్పుడు కానీ, ఇతర అవసరాలకు వెళ్ళినప్పుడు కానీ సంచులు వాడితే కనుక మన యొక్క సింగిల్ ప్లాస్టిక్ యూసేజ్ గురించి అవసరం రాదు. సో ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సిందంటే ఈ యొక్క సింగిల్ ప్లాస్టిక్ యూసేజ్ గురించి సీరియస్గా యాక్షన్స్ ఉంటాయి. కాబట్టి షాపుల వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏ రూపంలో ఉన్నాడో దీన్ని సేల్ చేయొద్దు అనేసి ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నాం. ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న డిగ్రీ కళాశాలలో శుక్రవారం స్టూడెంట్స్ ఫిస్టా 2025ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా CEO CH ఉమామేశ్వరరావు మాట్లాడుతూ, యూనివర్సిటీ ఫలితాలలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న మా విద్యార్థుల మానసిక ఉల్లాసం మరియు మనోవిజ్ఞానం కోసం ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మా విద్యార్థులందరూ డిగ్రీ కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడాలనే మా దృఢ సంకల్పం మా విజయానికి కారణమని అన్నారు. ఈ సందర్భంగా CH ఉమామేశ్వరరావు, ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ M లాజర్ బాబు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ S శివనారాయణ, K కృష్ణారెడ్డి, స్కూల్స్ డీన్ కిషోర్, ప్రిన్సిపల్స్ సీత, జయంతి మరియు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. MECS డి ఆనంద ఆర్ రాధిక మరి బెంగళూరులో
ఓవర్కమ్ అయ్యే విధంగా చేయొచ్చు అనేటటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళాను ఫస్ట్. అయితే స్టార్టింగ్ ఇయర్ చాలా మినిమం స్ట్రెంతే వచ్చింది, ఎందుకంటే మనకున్న కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనకి చాలా తక్కువ స్ట్రెంత్ వచ్చింది. బట్ లాజర్ గారికి ఒకటే చెప్పాను, లాజర్ గారితో పాటు రవీంద్ర గారు అని చెప్పి వేరే ప్రిన్సిపల్ గారు ఉండేవాళ్ళు. మనం అకాడమిక్ బాగా స్ట్రెంగ్తన్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది, ఎక్స్పెండిచర్ని ఓవర్కమ్ కావచ్చు అని చెప్పేది. దానికి రెగ్యులర్గా ఆల్ డిగ్రీ కాలేజెస్లో ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో స్టడీ చేశాడు. చేసినప్పుడు వాళ్ళకన్నా కూడా అకాడమిక్గా డిఫరెంట్గా చేస్తే డెఫినెట్గా మన యూనివర్సిటీ లెవెల్లో ఇప్పుడు దాకా మన శివనారాయణ గారు కృష్ణారెడ్డి గారు చెప్పారు 95% 99% యూనివర్సిటీ లెవెల్ ఎలా వచ్చింది అనేది. అందుకనే ఫస్ట్ మీటింగ్లోనే వీళ్ళకి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇచ్చాము. ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంటు, మిడ్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంటు కాబట్టి ఒక కరికులం డిజైన్ చేసి ఇవ్వటం జరిగింది. And Miss L. Vishnu Priya, 3rd BSc MScs, got first place in 5th semester in ALE. Result point of view, semester wise 2022-25 batch. First semester got 93.33%, second semester 94%, third semester 92.5%, fourth semester 94%. Present now 5th semester got 99%. 22-26 batch, that is second year. Got first semester 92.67%, second sem 93%, third sem 94%. Next, first year batch, that is 24-27 batch. First semester got 94.5%. So second semester running, sir. And placement statistics of 24-25. 24-25 లో placement కి సంబంధించిన statistics ఇలా ఉన్నాయి, sir. So students who got placement in the following companies, sir. So 8 members selected Infosys, 10 members TCS, 11 Wipro, 16 members Tech Mahindra, and 14 members MRF. And పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని పాండురంగపేటలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో ఆలపాటి పాల్గొని స్వయంగా వడ్డించారు. పలువురు ముస్లిం నాయకులు, కూటమి శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జల్మా గారి కుటుంబం తరఫున ఈ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మొన్నా గారి నాయకత్వంలో ఇక్కడ ఈరోజు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుని అత్యంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనందరికీ కూడా తెలిసిన అంశమైన ప్రపంచం మొత్తం కూడా ఈ రంజాన్ మాసం అతి పవిత్రమైన మాసంగా మక్కా మసీదుల్లో, జమ్మూ మసీదుల్లో యావత్ ప్రపంచం ముస్లింలందరూ కూడా పెద్ద ఎత్తున
ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ రోజుకి 5 సార్లు రోజా ఆచరిస్తూ నమాజ్ చేసుకుంటూ మరి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపే మాసం ఇది. అలాంటి మాసంలోనే లౌకికవాదాన్ని కాపాడుకుంటూ ఇతర మతాలను గౌరవిస్తూ ఇతర పెద్దల్ని ఆహ్వానిస్తూ బ్రహ్మాండంగా ఇఫ్తార్ విందుల్ని నడపడం అనేది ఒక ఆనవాయితీ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రౌడీ షీటర్పై పీడీ యాక్ట్ ప్రయోగించిన తెనాలి పోలీసులు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలి. తెనాలి ఈఈ చిరంజీవి విజ్ఞప్తి. ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫిస్టా కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.